నమస్తే సార్. సార్ సభ ఎలా అనిపించింది సార్? సభకు వచ్చిన జనాలను చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది సార్? ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు సభలు పెడితే 2001 నుండి అంటే 24 సంవత్సరం నుంచి ఏ సభ మేము పెట్టినా కూడా సక్సెస్. మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా లేకపోతే అప్పుడప్పుడు మేము ఓటమి పాలైనా ప్రజలు మాతోనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థల గెలుపులు ఓటమి జరుగుతాయి. ఇలా మేము ఇంత గొప్ప సభ ఇంతమంది హాజరు కావడం గల కారణం ఏంటంటే ప్రజలతోని ఉన్నాం, ప్రజల సమస్యలను లేవనెత్తినాం, ప్రజల పక్షాన నిలబడ్డాం. కాబట్టి ఇలా మా వైపు ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎన్నికల సభ కేసీఆర్ గారు మొదటి సభ కరీంనగర్లో మేము దీన్ని ఈరోజు చెయ్యాలనుకున్నాం, చేసి చూపించినాం. యావత్తు తెలంగాణ ప్రజలు ఇవాళ టీవీ ఛానళ్ళు మీడియా ప్రపంచం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ సభ కేసీఆర్ గారు ఉపన్యాసం విన్నారు. అంటే దేనికోసం ఉన్నది గులాబీ జెండా. ఈరోజు పార్లమెంట్లో గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఉండాలి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పినామే. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు జాతీయ పార్టీలు వాళ్ళకు తెలంగాణ పట్ల, తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల కంటే కూడా వాళ్ళ మిగతా సమస్యల పట్ల ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలను లేవనెత్తినాం. కాబట్టి ఇంతమంది యువకులు ఈరోజు ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే మేము ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి. సార్ నేను మా ఛానల్ తరపు నుంచి నేను అడుగుతున్నాను సార్. ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాము, మళ్ళీ గులాబీ జెండాకి మళ్ళీ ఓటు ఎందుకు వేయాలి సార్? బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి? అదే ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. గెలుపు ఓటములు సహజంగా తీసుకునేటువంటి నాయకత్వం ఎదగాలి దేశంలో పట్ల. ఎస్, మేము ఇలా ప్రతిపక్షాలు ఉన్నాం. ప్రతిపక్షాలు కూడా ఒక దీవెనగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, అధికార పక్షాన్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజల మన్నలు పొందాం. అందుకోసం నేను ఇంతకుముందు చెప్పినాను, వాక్ ఇన్ గవర్నమెంట్ మనదని. నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంట్ చెప్పిన. కార్పొరేట్ సెక్టర్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఉద్యోగాలు ఇస్తారు కదా, అట్లనే వాక్ ఇన్ గవర్నమెంట్. మీ ప్రజల పక్షాన నిలబడదాం, మనం ప్రజల సమస్యలు తీసుకుందాం. కాబట్టి ప్రజలతోనే ఉంటాం. కాబట్టి మా సభలు సక్సెస్ అవుతాయి. ప్రజలు మాకు వచ్చే మార్పు జరగాలి అనుకొని మార్పు చేస్తారు. ఈ మార్పు కాదు, మళ్ళీ కొత్త మార్పు జరగాలి. అది మళ్ళీ గులాబీ జెండా ఉంటేనే మన గొంతు గులాబీ జెండా అని చెప్పి ఇలా ప్రజలు భావించారు. కాబట్టి మాకు మద్దతు ఇస్తున్నారు. ఓకే సార్, 100 రోజుల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంటే కాంగ్రెస్ అబద్ధాల పునాది పైన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు కొంతవరకు నమ్మి ఓట్లేశారు. ఇలా ఒక్కొక్క హామీని నిలబెట్టుకోవడం లేదు. కాబట్టి ప్రజలు తిరస్కరిస్తారు.